హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చేసానండి. బాస్మతి రైస్, క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు, జీడిపప్పు, కొంచెం టేస్టింగ్ సాల్ట్. నేను ఈ గ్లాస్తో అయితే చేస్తున్నానండి. ఈ గ్లాసు బియ్యం ముందు నానబెట్టుకుని ఒక 60% ఉడికించుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా అయితే ఉడికించుకున్నానండి. అంటే పదునుగా ఉండాలి, అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అన్నది మంచిగా పొడిపొడిలాడుతూ వస్తుందండి. ఇక రైస్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. ఈ లోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాం కదండి, అవి 3 కొట్టేసి బాండీలో వేసేద్దాము. దాన్ని ముక్కలుగా మంచిగా కలిపేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఒకటొకటిగా అన్నీ వేసేసుకుందాము. వాటిని బాగా బాయిల్ చేసుకుందాము. చూసారా బాండీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎగ్స్ ముందు వేసేసాం కదా, మాడతాయేమో అనుకుంటారేమో చూడండి ఒకసారి. అసలు ఎలా వేసామో అలానే ఉంటుంది. ఇవి కుక్ అవుతాయి తప్ప అవేం మాడవండి. మనం వేసినవన్నీ మంచిగా కుక్ అయ్యాయండి. ఈలోపు రైస్ వేసుకుందాము. రైస్ వేసుకుని దాంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందామండి. టేస్టింగ్ సాల్ట్ అయితే నేను ఎందుకు వేస్తున్నానంటే, రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మనకు టేస్ట్ కూడా కలర్ కూడా కంపల్సరీ అది ఉండాలండి. అంటే ఇప్పుడు వాడద్దంటున్నారు, కానీ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ దానికి అదే టేస్ట్ వస్తుందండి. మనం ఇంట్లో మామూలుగా చేసుకునేటట్టయితే అవసరం లేదు. మొత్తం అన్నీ వేసాక స్టవ్ పెద్ద మంట పెట్టుకుందాము. పెద్ద మంట పెట్టుకుని రైస్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రైడ్ రైస్ అంటేనే మనకు రైస్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వడం అంటే ఆయిల్లో వేయించడం కాదండి. ఏంటంటే దానికి స్మోక్లా వస్తుంది కదా పెద్ద మంట పెట్టేసరికి, ఇవన్నీ ఆ స్మోక్ రైస్కి పట్టి చాలా టేస్టీ వస్తుందండి. సేమ్ రెస్టారెంట్లో మనం ఎలా తింటామో అలానే ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. అలా పెద్ద మంట మీద 5 నిమిషాలు ఉంచితే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. పక్కన బాండి పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాము. రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని జీడిపప్పులు, ఉల్లిపాయ, క్యారెట్తో నేను గార్నిష్ చేసుకున్నానండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.